ఇది మన వెబ్సైట్ బై. ఓకేనా? సంథింగ్ ఏదో బిల్ వచ్చింది కట్టేస్తాం కానీ ఇది మా వెబ్సైట్ బై. ఇది కంప్లీట్ వేరే టెక్నాలజీ వేరే దాంతో చేసామన్నమాట. మనకి ఇంకొక వెబ్సైట్ ఉంది AIPDMA.in అని. దీని లోపల కూడా ఇన్ఫర్మేషన్ పెట్టాం. ఎలా పెట్టాం సార్? మీరు ఏది పెడితే అది వచ్చేస్తుంది. ఇదంతా ఏం చేస్తారంటే సింపుల్ వర్షన్ అనమాట. వీఆర్ గోయింగ్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్. ఇదంతా బ్లాగ్ వెబ్సైట్ అనమాట. మన ఇంటర్ స్టూడెంట్స్ వాళ్ళు చేసిన కంటెంట్ మీకు చూపిస్తున్నాను. మార్కెట్ ఉన్న ప్రతి ఒక్క కంటెంట్ ఇక్కడ దొరికిపోతుంది. ఓకేనా? తర్వాత మనకి ఇంకో వెబ్సైట్ కూడా ఉంది. ఏ వెబ్సైట్ అనమాట O4S.in. ఇది మనమే బిల్డ్ చేసామన్నమాట. చాలా చేంజెస్ చేస్తున్నాము. ఫైనల్ స్టేజ్ ఈ 1 వీక్ లోపల అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసి ఏం చేస్తారంటే స్కూల్లో కాలేజ్లో చెప్తారు, అరే నువ్వు యూజ్ అవి నువ్వు జీతం ఎప్పుడు వస్తుంది, నాకు ₹1,00,000 కావాలంటే ఏం చదవాలో చెప్పడం అనమాట. ఇది వచ్చేసి ఏ వెబ్సైట్ .a కొనడానికనే ఒకప్పుడు సంవత్సరం ఇస్తుంటే ఇప్పుడు 2 సంవత్సరాలు కొనాలి. ఒకటేసారి 2 సంవత్సరాలకి పేమెంట్ చేస్తేనే ఏ వెబ్సైట్ ఇస్తాడు. ఓపర్ఎస్ అంటే ఆపర్చునిటీస్ ఫర్ స్టూడెంట్స్ AI వెబ్సైట్ అని అర్థం అనమాట. ఆపర్చునిటీస్ ఫర్ స్టూడెంట్స్ AI వెబ్సైట్ అని అర్థం. ఇక్కడ మీరు చూసుకుంటే వారు గోయింగ్ టు సీ లాట్ ఆఫ్ స్టఫ్ అన్నమాట. మళ్ళీ ఇది ఎట్లా చేస్తారు సార్ అంటే ఎక్కడైనా సరే డొమైన్ తీసుకుంటాం, వెనకాల హోస్టింగ్ కనెక్ట్ చేస్తాం, దాని లోపల డేటా పెడతాం. ఇక్కడ కూడా మనం తీసుకున్నాము, అదే చేసాము, సింక్ కాలేదు. సో ఇక్కడ ఇప్పుడు డేటా ఎలా పెట్టాలనేది క్వశ్చన్ మార్క్. నేను ఏ డేటా పెట్టాలి సార్? ఈ వెబ్సైట్ తగ్గ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, ఈ వెబ్సైట్ తగ్గట్టు ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఉంది. ఇది బ్లాగ్ వెబ్సైట్ అనమాట. OPERS.ai దాని తగ్గట్టు ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. మళ్ళీ ఎలా చేయాలి సార్? ఇంకా చాలా ఉన్నాయి. మన ఓన్ కంపెనీ వచ్చేసి KKM.digital. ఇది వచ్చేసి ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ సొల్యూషన్స్ అనమాట. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది ఇస్తాము. వీఆర్ ఆల్రెడీ స్టార్టెడ్, వీఆర్ గెటింగ్ సమ్ ప్రాజెక్ట్స్ ఆల్సో, నథింగ్ టు వరీ. సో ఇక్కడ ఏ వెబ్సైట్ ఆ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు ఈ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు సార్ అంటే కరెంట్లీ ఈ కంటెంట్ ఎవరు ఇచ్చారు సార్ మనకంటే సో మహాతీ సాగర్ 1 గ్రామ్ గోల్డ్ ఇన్ఫో వాళ్ళు ఇచ్చారనమాట. దీని లోపల ఏముంది సార్ అంటే వీ హావ్ టేకెన్ దిస్ వన్ సమ్ డేటా. సో మేడం పేరు నిరంజని, బిజినెస్ మోడల్ 1 గ్రామ్ B2C, రుద్రశ్రీ మార్కెటింగ్, ప్రోడక్ట్స్ 50+ నెక్లెసెస్ అని చెప్పేసి ఒక డేటా తీసుకున్నాం. ఒక్క నిమిషం ఎక్కడ పెట్టాను సార్? కింద పెట్టానా మరి మిస్ అయిందా? ఏదో కొన్ని పాయింట్స్ రాశాను కదా నిన్న. ఓకే, మేడం కొన్ని నెక్లెస్ ఐటమ్స్ చెప్పారు సార్, అది ఇది అని చెప్పేసి చెప్పారు. జస్ట్ హోల్డ్ ఆన్. సో ఇది మేడం ఇచ్చిన డేటా. మేడం ఇచ్చింది ఏంటంటే కొన్ని నెక్లెస్ ఏదో ఆర్నమెంట్స్ గుర్తుందా సార్ ఎవరికన్నా? ఏదో రాశాను, ఎక్కడో రాశాను, గుర్తులేదు. మేడం కొంచెం డేటా ఇచ్చింది, నెక్లెసెస్ అది చేస్తా ఇది చేస్తా అన్నది. మళ్ళీ ఇప్పుడు ఈ వెబ్సైట్ ఒక డేటా తీసుకొని ఏదైతే నేను డిజైన్ చేస్తానో కోడింగ్ తో చేస్తానా, AI తో చేస్తానా, లేకపోతే ఇంకేదైనా టెక్నాలజీ వాడతానా, WordPress CMS వాడతానని పక్కన పెట్టాడు. వీళ్ళ బిజినెస్ తగ్గట్టు నేను ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ చేసి బయట ఎవరైతే డెవలపర్స్ చేస్తారో, వెబ్ డెవలపర్స్ చేస్తారో, ఎవరైతే వెబ్ డిజైనర్స్ ఉంటారో, ఎవరైతే UI/UX ఎక్స్పర్ట్స్ ఉంటారో, ఎవరైతే పైథాన్ ఫుల్ స్టాక్ ఎక్స్పర్ట్స్ ఉంటారో, ఎవరైతే జావా ఫుల్ స్టాక్ ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళ జీతాలు కూడా వేలలో లక్షలు ఏ విధంగా అయితే ఉంటుందో అలాంటి వర్షన్ ఇప్పుడు నేను మీకు చేపియబోతున్నాను. ఒకప్పుడు ఇదంతా కావాలంటే నాకేం కాదు తెలుసా, ఐ నీడ్ టు గివ్ ద ప్రాపర్ ఇన్పుట్స్ టు ద AI. సో ఇదంతా ఫాస్ట్ గా అయిపోవాలి, 5 రోజులు అయిపోయి గంటలు అయిపోవాలి, 10 రోజులు అయిపోయి గంటలు అయిపోవాలంటే మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియాలి. నేనేం చేసిన సార్ తెలుసా మీకు అర్థం కావడానికి? ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ ప్రాంప్ట్ అనమాట. ChatGPT ఓపెన్ చేస్తున్నాను, ఒక్కసారి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.